ఈరోజు వచ్చి మనం ఇన్స్టెంట్గా రవ్వ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నేను. అంటే మనం కొట్టి పెట్టుకున్నామంటే మనకు కావాలన్నప్పుడు దోశ చేసుకోవచ్చు. దానికి వచ్చి కావాల్సింది వచ్చి రెష్ వచ్చి ఈక్వల్ క్వాంటిటీ అండి. 1 కిలో రైస్ తీసుకున్నాను చూడండి, సోనా మసూరి రైస్. 1 కిలో రవ్వ తీసుకున్నాను, మన సుజీ రవ్వ ఉంది కదా, ఆ రవ్వ తీసుకొని ఈ రెండు మీరు కొద్దిగా అంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేను మిషన్ మరబట్టిస్తానండి. మిషన్కి పంపించామంటే మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే మనం స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు కావాలన్నప్పుడు పెరిగేసి ఎలా దోశ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. అందుకు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలండి వేసి ఇవి మరబట్టించేస్తాను. మరబట్టించిన తర్వాత మీకు దోశ ఎలా చేయాలన్నది చూపిస్తాను నేను. చూడండి, ఇప్పుడు మిషన్ మరబట్టుకొచ్చేసానండి. చాలా మెత్తగా పిండి అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇది ఎలా కలిపి పెట్టాలన్నది చూపిస్తాను మీకు. బౌల్ తీసుకొని మనకి ఎంత అవసరమో అంత కలుపుకోవచ్చండి. మనకి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, నేను 1.5 కప్పు తీసుకుంటున్నాను. ఇట్లా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఇప్పుడు ఇడ్లీ పిండి లేదనుకోండి, అటువంటిప్పుడు ఇన్స్టెంట్గా దోస చేసుకోవచ్చండి. ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు, ఇందులోనే మిరియాలు జీలకర్ర నేను వేసి కొట్టేసి ఉన్నాను. మిషన్ పట్టించేటప్పుడే వేసేసాను. వచ్చి పెరుగు అన్నమాట, 2 కరడి తీసుకున్నాను. 2 గంటల పెరుగుతో కలిపి పెట్టేస్తాను. నీళ్ళు వేసి కలిపి పెడతానండి. చూడండి, ఇప్పుడు వాటర్ యాడ్ చేసి గంటితైనా సరే బిస్కెట్ అయినా సరే కలిపి పెట్టుకునేసేయండి. మీరు ఒక 1/2 అవర్ ఇలాగే మూతేసి పెట్టేస్తానండి నేను పిండిని. మీకు మళ్ళీ దోశ పోసేటప్పుడు వాటర్ కావాలంటే మళ్ళీ వాడుకోవచ్చు. ఉంటలు లేకుండా అంటే ఇది రవ్వ కాబట్టి మళ్ళీ 1/2 అవర్ ఉండిందంటే నీళ్ళు కొంచెం టైట్ అయిపోతుంది. కావాలన్నప్పుడు మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు వాటర్ కావాలంటే. చూసారా, కట్టేసి 1/2 అవర్ అలాగే పెట్టేస్తానండి. 1/2 అవర్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, 1/2 అవర్ ముందు కలిపి పెట్టాను కదా, 1/2 అవర్ అనేది 45 మినిట్స్ కూడా అయ్యింది. చూడండి, దీంట్లో వచ్చి 1 స్పూన్ మైదా వేస్తానండి. మనకి కలర్ఫుల్ కోసం మైదా, మీకు కావాలంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, కానీ నేను మైదా వేశాను. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను. మరీ పల్చగా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకూడదండి పిండి. చూడండి, కన్సిస్టెన్సీ వచ్చి ఇలా ఉండాలి. దోశ బ్యాటర్ ఎట్లుంటుందో అలాగే ఉండాలండి, మరీ పల్చగా ఉండకూడదు. ఇప్పుడు పోపు పెట్టేస్తాను. ఇప్పుడు మూకుడు పెట్టానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అందులో వచ్చి పోపు, మినపప్పు, ఆవాలు, నేను మిరియాలు జీలకర్ర ఇది పట్టించేస్తున్నానండి, మరబట్టించేసాను. కానీ కొద్దిగా ఆవాలు వేసాను, మిరియాలు వేసాను, పచ్చిమిర్చి పోపు పెట్టి పిండిలో పోసేస్తాను. అంతేనండి, చాలా ఈజీగా. చూడండి, పోపు పెట్టేసాను. ఇప్పుడు దోశలు వేసుకోవాల్సిందే పిండి. మనకి ఇన్స్టెంట్గా అంటే మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఈ పౌడర్ కొట్టి ఇంట్లో స్టాక్ చేసి పెట్టుకున్నామంటే
స్టోర్ చేసుకున్నామంటే మనకు కావాలన్నప్పుడు అంత పెరిగేసి కలిపి పెట్టుకునేసి ఇది మాదిరి పోపు పెట్టుకొని దోశ పోసేసుకున్నామంటే ఎక్సలెంట్గా వస్తుందండి దోశ. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు దోశ రేకు పెట్టానండి. ఆయిల్ వేసి దోశ ఎలా వేయాలన్నది చూపిస్తాను మీకు. దోశ రేకు ఇలా తిప్పుకున్నా ఉంటామంటే సెగ అన్ని చోట పడుతుందండి. మనకి బాగా క్రిస్పీగా కాలుతుంది దోశ. చూడండి, తిప్పి వేసాను దోశని. మనకొచ్చి రేకు ఇలా మూవ్ చేసుకుంటూ ఉన్నామంటే బాగా క్రిస్పీగా కాలుతుంది. ఫ్లేమ్ వచ్చి హైలోను స్లోలోను మార్చి మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది దోశ. ఇలాగే అన్ని దోశలు వేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో చూసారా దోశ, ఎంత బాగుందో చూడండి. ఇదండి అల్లము, రెడ్ చిల్లీ, ఆనియన్ వేసి పచ్చడి అండి ఇది. ఇదేమో బద్దపప్పు చట్నీ. దేంట్లోనైనా ఎక్సలెంట్గా ఉంటుందండి. మన కారపొడి పెట్టుకొని కూడా తినచ్చు. మీరు లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోవద్దండి. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.